పెన్షన్ టెన్షన్ నిజాంపట్నం టుడే టీవీ. పెన్షన్ తీసుకునే వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ తీసుకోవడం తలనొప్పిగా మారింది. గురువారం నుంచి పెన్షన్ ఇస్తారని నడవలేని వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలు తెల్లవారుజాము నుంచే సచివాలయాల వద్ద బారులు తీరారు. అధికారులు వచ్చి పెన్షన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు నిరాశే ఎదురయ్యింది. వచ్చిన అధికారులు తాపీగా బ్యాంకులలో డబ్బులు జమ అయ్యాయి, కానీ డబ్బులు మా చేతికి అందలేదని, బ్యాంకు వారు డబ్బులు మీకు ఇవ్వడానికి సరిపడా లేవని, డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తామని చెబుతున్నారు అని చెప్పడంతో వచ్చిన లబ్ధిదారులు మళ్ళీ వచ్చే శక్తి లేక సచివాలయాల వద్ద పడిగాపులు పడటం వారి వంతయ్యింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తూ లేవలేని, నడవలేని వృద్ధులకు, వికలాంగులకు ఎంతో మేలు చేసి ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తుంటే ఆ వ్యవస్థను తప్పుబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎలక్షన్లు అడ్డుపెట్టుకొని వాలంటరీ వ్యవస్థను ఆపివేసి బాధితులు ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మీద రాజకీయాలు చేసి లబ్ధిదారులు పడిగాపులు పడే దుస్థితి కల్పించిన వారు బాగుపడరని, దీనికి తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదని వృద్ధులు, మహిళలు మండిపడ్డారు. ఇదిలా ఉంటే చాలామంది వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఏ అవసరం వచ్చినా వాలంటరే ఆ సమస్యలు తీర్చడం వలన లబ్ధిదారులకు ఎవరి సచివాలయం ఎక్కడో, ఏ సచివాలయంలో పరిధిలో ఉన్నారో కూడా తెలియకపోవడం, ఒక సచివాలయానికి వెళ్ళబోయి మరొక సచివాలయానికి వెళుతూ మీ సచివాలయ పరిధి ఇది కాదు అని అక్కడి అధికారులు చెప్పడంతో వేరొక చోటకి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళవలసిన దుస్థితి కూడా లబ్ధిదారులకు ఎదురవుతుంది. అసలే నడవలేక ఇబ్బంది పడుతూ సచివాలయాల దగ్గర వచ్చిన లబ్ధిదారులు వేరొక చోటకు వెళ్ళాలంటే వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పెన్షన్ కోసం ఇతర ఊర్ల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఈసీ ఆదేశాలను అడ్డుపెట్టుకుని పెన్షన్ల పంపకంలో సరైన ప్రణాళిక లేకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అధికారులపై కూడా మండిపడుతున్నారు. పెన్షన్ల కోసం వస్తున్న లబ్ధిదారులకు కనీసం సచివాలయాల వద్ద మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయకపోవడం లబ్ధిదారులపై అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.